అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH టాలీవుడ్ యంగ్ హీరోస్ బౌండరీలు క్రాస్ చేస్తున్నారు. మార్కెట్ పరంగానే కాదు, ఇన్నాళ్ళు మీడియం రేంజ్ కి ఫిక్స్ అయిన హీరోలు ఇప్పుడు స్పాన్ పెంచుకుంటున్నారు. ఈ స్ట్రాటజీ చాలా మందికి మంచి సక్సెస్ లు తెచ్చిపెడుతుంది. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న ఆ హీరోలు ఎవరు, ఈ స్టోరీలో చూద్దాం. తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీకి రెడీ అవుతున్నారు. విరూపాక్ష లాంటి హారర్ థ్రిల్లర్ ను రూపొందించిన కార్తిక్ దండు దర్శకత్వంలో డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో బిగ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాలతో బిజీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ లాంటి రొమాంటిక్ డ్రామా తర్వాత పూర్తి డిఫరెంట్ లుక్ లో కింగ్డమ్ సినిమా చేస్తున్నారు రౌడీ హీరో. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఫ్యాక్షన్ నేపథ్యంలో రౌడీ జనార్దన, ఆ తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా లైన్ లో ఉన్నాయి. యంగ్ జనరేషన్ లో ఇలాంటి ప్రయోగాలకు ఆద్యుడు నేచురల్ స్టార్ నాని. నటుడుగానే కాదు, నిర్మాతగాను తన వర్స్టాలిటీని చూపిస్తున్నారు నాని. దసరా, హిట్ 3 లాంటి వర్స్టైల్ యాక్టర్ అనిపించుకున్న నేచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ది ప్యారడైజ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. తొలి టీజర్ తోనే తన ఇంటెన్షన్ ఏంటో రివీల్ చేశారు. మరో యంగ్ హీరో నిఖిల్ కూడా ఒక్కో సినిమాతో తన స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ ప్రెజెంట్స్ సెట్స్ మీద ఉన్న స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. యంగ్ హీరోలందరూ ఇదే ప్రయత్నాల్లో ఉండటంతో టాలీవుడ్ లో నయా స్టార్ లీగ్ సిద్ధమవుతుంది. పుష్ప 2తో పాన్ ఇండియా రికార్డులను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ కాంబినేషన్ లో ఓ గ్లోబల్ మూవీలో నటిస్తున్నారు. అయితే ఆ తర్వాత బన్నీ చేయబోయే సినిమాల విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బన్నీ ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నారన్న న్యూస్ కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్తల్లో నిజమెంత? ప్రెజెంట్ అట్లీ దర్శకత్వంలో భారీ ఫ్యాంటసీ మూవీలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సూపర్ హీరో మూవీకి బన్నీ ఓకే చెప్పారన్న న్యూస్ తెగ వైరల్ అయింది. టొవినో థామస్ హీరోగా తెరకెక్కిన మిన్నల్ మురళి మూవీతో నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు బాసిల్. అందుకే బన్నీ కాంబినేషన్ లో బాసిల్ మూవీ అనగానే సూపర్ హీరో కాన్సెప్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఈ వార్తలపై అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు ఈ మలయాళ దర్శకుడు. ముందు ప్రకటించినట్టుగా శక్తిమాన్ మూవీని రణ్వీర్ సింగ్ హీరోగానే తెరకెక్కిస్తున్నట్టుగా మరోసారి కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు అల్లు అర్జున్తో మూవీ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో బన్నీని సూపర్ హీరోగా చూడాలనుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. సిల్వర్ స్క్రీన్ మీద ఒక ఫార్ములా సూపర్ హిట్ అయితే అదే ట్రెండ్ ను రిపీట్ చేయడం అన్నది చాలా కామన్. ఇప్పుడు అలాంటి సక్సెస్ ఫార్ములానే మన సినిమాలో రెగ్యులర్ గా కనిపిస్తోంది. టాప్ హీరోలు కూడా ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు. స్టార్ హీరోల అప్కమింగ్ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరూ హీరోలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్, దేవరా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే తెరకెక్కాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా సలార్ తొలి భాగంలో తండ్రి కొడుకులకు సంబంధించిన సీన్స్ లేకపోయినా సీక్వెల్లో ఆ ఫ్లేవర్ ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ది రాజా సాబ్ కూడా తాత సెంటిమెంట్ తోనే తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పీరియాడిక్ మూవీ కూడా తండ్రి కొడుకుల నేపథ్యంలోనే రూపొందనుంది. ఈ సినిమాలో తొలిసారి డబుల్ రోల్ చేస్తున్నారు రౌడీ హీరో. తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాదు, తమిళ, మలయాళ భాషల్లోనూ ఫాదర్ సెంటిమెంటే బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంది. రీసెంట్ గా ఘన విజయం సాధించిన తుడరూమ్, ట్యూరిస్ట్ ఫ్యామిలీ, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు కూడా ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా జననాయకన్ టీజర్ రిలీజ్ అయింది. విజయ్ బర్త్డేకి మూవీ అప్డేట్ రావడం అన్నది కామన్. కానీ ఈసారి బర్త్డేను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ.
కోలీవుడ్ దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా అప్కమింగ్ మూవీ జననాయగన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో పాటు ఈ ఇయర్ బర్త్డేకి మరో ఇంపార్టెన్స్ కూడా ఉంది. మూవీ స్టార్ గా విజయ్ జరుపుకుంటున్న ఆఖరి బర్త్డే ఇదే. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న జననాయగన్ తో యాక్టింగ్ కెరియర్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు విజయ్. జననాయగన్ సినిమా అప్డేట్స్ ను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆదివారం సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ రోర్ పేరుతో రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ లో పోలీస్ గెటప్ లో కనిపించారు విజయ్. చేతిలో కత్తితో విజయ్ లుక్ ఫ్యాన్స్ ను గూస్ బంప్స్ తెప్పిస్తోంది. విజయ్ చివరి సినిమా కావటంతో ముందు నుంచే జననాయగన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఆ అంచనాలను అందుకోవటంతో పాటు ఆయన పొలిటికల్ కెరియర్ కు కూడా ఉపయోగపడేలా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోద్ డైరెక్ట్ చేస్తున్న జననాయగన్ 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న అనుష్క అప్కమింగ్ మూవీ ఘాటి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో సూపర్ హిట్ అయిన ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు స్వీటీ. అనుష్క శెట్టి లీడ్ రోల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ లో ఎక్కువగా యాక్షన్, వైలెన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఈ సినిమా మొత్తం అదే టోన్ లో ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశారు ఆడియన్స్. లేటెస్ట్ అప్డేట్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఘాటి మూవీ నుంచి ఓ జాతర నేపథ్యంలో వచ్చే డ్యూయట్ సాంగ్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ తో సినిమాలో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందన్న క్లారిటీ ఇచ్చింది యూనిట్. గతంలో సూపర్ హిట్ అయిన భాగమతి విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు అనుష్క. ఆ సినిమాలో భగభగ భగ భాగమతి అంటూ అందరినీ భయపెట్టిన అనుష్క మందర మందర సాంగ్ లో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు. ఇప్పుడు ఘాటి విషయంలోనూ ఈ ఫార్ములా సక్సెస్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు స్వీటీ. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్ తర్వాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ రీమేక్ అయి సక్సెస్ అయింది. ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్స్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు థర్డ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే ఈ థర్డ్ పార్ట్ విషయంలో థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ ను థ్రిల్లింగ్ గా రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మాలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయింది. మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో మళ్లీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతుంది. ఫైనల్ గా దృశ్యం 3 కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యూనిట్. తొలి 2 భాగాల్లో వర్క్ చేసిన సేమ్ టీమ్ త్రీక్వెల్ కోసం వర్క్ చేయబోతుంది. ఇక్కడే పడింది అసలు చిక్కుముడే. దృశ్యం 1, 2 రిలీజ్ టైంలో మలయాళ సినిమా పాన్ ఇండియా ఎరీనాలో లేదు. కానీ ఇప్పుడు మాలీవుడ్ నుంచి కూడా నేషనల్ లెవెల్ సీట్స్ వచ్చాయి. ముఖ్యంగా మోహన్ లాల్ మంచి సక్సెస్ లో సాధించారు. దీంతో దృశ్యం 3ని మోహన్ లాల్ స్వయంగా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. కానీ ఆల్రెడీ హిందీలో దృశ్యం 3ని స్టార్ట్ చేశారు అజయ్ దేవగన్. సొంతంగా కథ రెడీ చేసుకుని త్రీక్వెల్ ను పట్టాలెక్కించారు నార్త్ మేకర్స్. ఇప్పుడు మలయాళ మేకర్స్ కూడా దృశ్యం 3కి రెడీ అవుతుండడంతో ఈ కథను ఎవరు ఎలా ముగిస్తారన్న చర్చ మొదలైంది. అదే సమయంలో మోహన్ లాల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయితే వెంకటేష్ దృశ్యం 3 చేస్తారా లేదా అన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.